నేను చాలా ఏళ్ల క్రితం ఒక నాటకం వేద్దామని 2 నాటకాలు రాసుకున్నాను. ఇంకా చేయలేదు అవి. సో ఇప్పుడు నా యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరు కనుక ఒక ఆడిషన్ చేస్తే ఒక 30-40 మంది కావాలి. రవీంద్ర భారతిలో ఎక్కడో మనం ఒక వేదిక తీసుకుని ఒకసారి 2 సార్లు దాన్ని ప్లే చేయాలని నా ఆలోచన. అందులో ఒక నాటకం పేరు సన్ రైజ్ ఇన్ ద ఈస్ట్ ఉంటుంది కదా. అది మామూలుగా అదేంటి, అది డెఫినేటివ్ కాబట్టి ఎలాగో వస్తుంది కాబట్టి నేను దాని నాటకం పేరే సన్ విల్ రైజ్ అని పెట్టాను. సో సన్కి విల్ అనే పదం వాడాల్సిన అవసరం లేదు, అది ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి విల్ అక్కర్లేదు. సో అదొక నాటకం. రెండవది కరప్ట్ లీడర్ ఎట్లా పుడతాడనేది ఒక రష్యన్ షార్ట్ స్టోరీ చదివినప్పుడు నాకు కలిగిన ఒక భావాన్ని నేను నాటకంగా దాన్ని రాశాను అన్నమాట. అది ఎలా ఉంటుందంటే, స్టేజ్ ఊహించుకోండి, ఒక ఎంటీ స్టేజ్, దానికి ఒక 20-25 మెట్లు పెట్టాలి. ఇది మనం చేయాలి. ఆ పైన ఒక అరుగు ఉంటుంది, దాని మీద కుర్చీలు వేసి ఉంటాయి. అందులో రాజులు, మహారాజులు, రాణులు, మంత్రులు అందరూ కూర్చొని ఉంటారు. ఈ కింద స్టేజ్ కింద ఒక 200-300 మంది ఆకలితో అలమటిస్తూ రకరకాల కష్టాలు పడుతూ ఉంటారు. అంటే పైన రాజులు, కింద ప్రజలు. ఇది మనం ఇంకా స్టేజ్ మీద అది ఫిక్స్డ్ సెటప్. అది ఇప్పుడు ఈ కింద ఉన్న వాళ్ళు ఎంత అరిచినా పైన వాళ్ళకేం వినిపించదు. పైననేమో విందులు, వినోదాలు, ఏం వినిపించదు అసలు. సో మధ్యలో ఒక భటుడు ఉంటాడు, వీడికి వాడికి మధ్యన. అంటే అతను అధికారి, అంటే అతను ప్రజలతో ఇబ్బంది పడుతుంటాడు, అట్లా అధికారులతో ఇబ్బంది పడుతుంటాడు. ఎగ్జాంపుల్, ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, ప్రజలకు సేవ చేద్దామని ఉంటుంది, ప్రతినిధులు చేయనివ్వడు. సో అతను ఈ అధికారికి చెప్తుంటారు అనమాట, ఇట్లా మేమంతా ఆకలితో అలమటిస్తున్నాం, పైన అది వాళ్ళకి చెప్పు, వాళ్ళకి వినిపిస్తలేదు. ఏం చెప్పావు అంటే వాడేదో గట్టిగా వదులుతాడు, అందరు కలిసి వదులుతుంటారు అనమాట. అప్పుడు ఓకే ఇతను పైకి వెళ్ళి పైన అక్కడి నుంచి అతను స్టెప్ ఎక్కడానికి లేదు, హైరార్కీ. అది ఈ 20 మెట్లు అనేవి హైరార్కీ అనమాట, అంటే అంచెల వ్యవస్థ. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ ఒక మెట్టు మీద ఉన్నాడు, ఎంఆర్ఓ ఒక మెట్టు మీద ఉంటాడు, అటెండర్ ఒక మెట్టు మీద ఉంటాడు, అట్లాగే ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఒక మెట్టు మీద ఉంటాడు, గవర్నర్ ఒక మెట్టు. ఎవరు ఏ మెట్టు దిగరు, పైకి ఎక్కరు, దిగరు, అక్కడే ఆపరేట్ చేయాలి. దట్ ఇస్ ద లా. ఇతను ఇక్కడి నుంచి అరుస్తుంటే వాళ్ళకి ఏమి వినిపించదు. ఆ పైన రాజు కొంచెం గట్టి మాట్లాడు, ఏమయ్యా, ఏం అధికారం అయ్యా నువ్వు, బుద్ధి లేదు నీకు అని చెప్తూ ఉంటాడు. ఇది ఒక చిన్న సాంగ్ లాంటిది, ఒక 5 నిమిషాలు 4 నిమిషాలు. ఆహాకారాలు, ఆకలి చావులు, ఎవరో చచ్చిపోతారు, ఎవరో బట్టలు చింపేసుకుంటారు, ఎవరో కిరోసిన్ పోసుకుని తగలబెట్టి, కింద ప్రజలు, పైనేమో అధికారులు, రాజులు, మధ్యన అధికారులు, మధ్యవర్తులు. ఇది ఇలా ఉండగా ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చి ఈ ప్రజల మధ్యలో నుంచి ఒక నాయకుడు బయలుదేరుతాడు. ఒక చిన్న స్టూల్ వేసుకొని దాని మీద అతను మాట్లాడుతూ ఉంటాడు. సో మనందరి కష్టాలు కన్నీళ్ళు తీర్చడానికి పుట్టా నేను, నా పుట్టుకకు ఆధారం ఆకలి, నా పుట్టుకకు ఆధారం ఇది అది అని చెప్పి, సో మన సమస్యలు మనం ఎక్కడి నుంచి అరిస్తే వాళ్ళకి వినబడవు, వాళ్ళ చెవులు మూసుకుపోయినాయి. ఈ మధ్యలో ఉన్న అధికారులను మనం పడదోయాలి, పైకి వెళ్ళిపోవాలి. పైకి వెళ్ళిపోయి మనం నివేదికని వాళ్ళు అప్పచెప్పాలంటే కింద ఉన్న వాళ్ళు అంటారు, పైకి వెళ్ళిన వాళ్ళు మధ్యలోనే అధికారుల చేతులు బలైపోయారు, నువ్వేం చేస్తావంటే నా ప్రాణం పోయినా పర్వాలేదు, మీ అభ్యున్నతే నా యొక్క లక్ష్యం అని చెప్పి ఒక విప్లవ గీతం ఉంటుంది. ఆ తర్వాత మొట్టమొదటి స్టెప్ దగ్గరకు వచ్చి ఒక స్పీచ్ ఇస్తాడు, సెకండ్ స్టెప్ దగ్గర ఒక స్పీచ్ ఇస్తాడు. మన డిమాండ్స్ ఏమిటి, ఏం కోరుకుంటుందని మీరంటే, ఉద్యోగాలు కావాలి, తర్వాత కోటా కావాలి, తర్వాత ప్రతిరోజు బియ్యం కావాలి, రేషన్ కావాలి, తర్వాత ఆహార భద్రత కావాలి, ఆరోగ్య భద్రత కావాలి, ఇట్లా రకరకాల విషయాలని ప్రజలు చెప్తే అన్ని రాసుకుంటాడు. ఇది ఒక్కొక్క పాయింట్ వెళ్ళి నేను పైన వినిపించి అప్పుడు నేను కిందికి వచ్చి అవన్నీ మీకు అందజేసేలా చూస్తాను. అంటే నువ్వు అట్లా కనుక చేస్తే లీడర్ నువ్వే, విప్లవకారుడు లిటరల్లీ. ఆ తర్వాత ఇంకొక 2 మెట్లు ఎక్కుతాడు, అప్పుడు అధికారికి దగ్గర అవుతాడు. అప్పుడు అధికారికి అతనికి మధ్యలో చిన్న కాన్వర్జేషన్ ఉంటుంది. మధ్యన వీళ్ళు అరుస్తూ ఉంటారు, మీరు నిశ్శబ్దంగా ఉండండి, నేను మాట్లాడుతున్నాను, చర్చలు జరుగుతున్నాయి. అధికారి అంటాడు, పైకి పోవడానికి వీలు లేదు, చిన్న యుద్ధం జరుగుతుంది. సో అధికారికి వీడు ఆ మెట్ల మీద కొట్టుకుంటాడు. అదే అధికారిని మెట్ల మీదకి వెళ్ళి కిందికి దోషేస్తాడు. అదే ఇంకొక మెట్టు ఎక్కుతాడు, ప్రజలందరూ సెలబ్రేట్ చేసుకుంటారు, మన లీడర్ పైకి వెళ్ళిపోతున్నాడు. ఆ తర్వాత మెల్లమెల్లగా ఈ ప్రజలు చెప్పేది ఈ విప్లవకారుడు కూడా వినబడదు. ఇక్కడ మధ్యలోకి వచ్చాడు, మీరు ఏం చెప్తున్నారు నాకు వినిపించట్లేదు, మీరు చెప్పాల్సిందే నాకు చెప్పారు, నన్ను అక్కడ చెప్పనివ్వండి, మీరు ప్రశాంతంగా ఉండండి, ధర్నాలు అవి రాస్తారోకులు చేయొద్దు, ప్రజలకు ఇబ్బంది కలగజేయొద్దు అని చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత ఇంకొక అడుగు అంటే హాఫ్ వేకి పైకి ఎక్కిన తర్వాత అప్పుడు ఇతను గట్టిగా నినాదాలు చేస్తూ అరుస్తూ ఉంటే, అప్పుడు ఆ పైన విందులు వినోదాలు చేసుకున్న రాజుల్లో ఎవరో ఉంటాడు కదా, ఒక సబార్డినేట్, మహారాజు ఎవరో కింద అరుస్తున్నారంటే నడుస్తూనే ఉంటుంది.
వాళ్ళకి ఏం తెలుసు మన కష్టాలు, కొంచెం పెద్ద పెగ్గుపోయమ్మా అని వాడు ఏదో మాట్లాడుకుంటాడు. ఆ తర్వాత ఇతను ఇంకొక అడుగు పైకేస్తాడు, గట్టిగా అరుస్తుంటే అప్పుడు నోటీస్ అవుతుంది. అప్పుడు రాజు అంటాడు, ఏమిటి ఏమంటున్నావు అంటే అసలు ఒక స్పీచ్ ఇస్తాడు. సో ఏ విప్లవ లీడర్ అయినా ఏ స్పీచ్ ఇస్తాడో ఆ స్పీచ్ అంతా ఇస్తాడు. ప్రజలకు అది కావాలి, ఇది కావాలి, ఆరోగ్యం కావాలి, హాస్పిటల్స్ కావాలి, ఇది మీరు చేయడం లేదు, మీరు ఎట్లా ఇందులో వినోదాలు ముగిలిపోయారు, మేము ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుంది, కింద చూడండి, అది ఇదే చెప్తాడు. నువ్వు ఏం చెప్తున్నావు వినిపించట్లేదయా, కొంచెం క్లారిటీ ఉండాలి, ఏమిటిది, ఏంటి ప్రాబ్లం అవుతుంది, అసలు నువ్వు పైకి ఎవడు రానిచ్చాడు, అధికారి ఏమయ్యాడు మధ్యన, ఓ కమిటీ వేయండి, ఒక దర్యాప్తు చేయాల్సిందే, అసలు నువ్వు ఎవడు మధ్యన. సో అధికారిని నేను చితకబాది కిందికి దోషిస్తున్నా, ప్రజలు అధికారిని చంపేసిర్రు, తిరుగుబాటు స్టార్ట్ అయిపోయింది. ఆ పైన ఉన్న రాజులందరూ కూర్చొని ఒకసారి ఇట్లా గుసగుసలాడుకుంటారు. ఆ తర్వాత ఇతను కింద ఉన్న వాళ్ళకి చెప్తూ ఉంటాడు అరవద్దని, పైన ఉన్న వాళ్ళకి అరుస్తూ చెప్తుంటాడు, నేను వస్తున్నాను పైకి అంటే నువ్వు రావద్దు, ఇంకొక అధికారిని పంపిస్తారు, వాళ్ళకి రెండు ఇట్లా ఏమంటారు అది రాజభట్లు పంపిస్తారు, దాటుకోవడానికి వీల్లేదు, ఇంకొక 5-6 స్టెప్స్ ఉంటాయి. ఈ రాజభట్లు చెప్తారనమాట, నువ్వు రాజులతో ఎందుకు గొడవ, చంపేస్తారు నేను, నీకేం కావాలని అడుగు, అది చూస్తాం కదా, పిచ్చి వేషాలు వేయకు, మా విప్లవాన్ని నువ్వు చంపలేవు అని ఒక విప్లవ గీతం పాడతాడు. మళ్ళీ అదే పైన వాళ్ళు ఏం కావాలో కనుక్కో, ఇతను వెళ్ళి ఈ రాజభట్లకు చెప్తే ఆ రాజభట్లు వెళ్ళి వాళ్ళకి చెప్తూ ఉంటారు. సో కమ్యూనికేషన్ చర్చలు సఫలవంతం కావు. ఆ తర్వాత ఫైనల్గా రాజభట్లతో మళ్ళీ యుద్ధం జరుగుతుంది. ఆ రాజభట్లను కిందకి దోషేస్తాడు. ఓహో ఇతను ఒక అరాచకవాదిగా ఉన్నట్టున్నాడు, మనం ఇతను హ్యాండిల్ చేయకపోతే మన ప్రభుత్వానికి ప్రాబ్లం అయిపోతుంది అని రాజులందరూ ఒకసారి మాట్లాడుకొని, నువ్వు బాగా విప్లవాలు చేసి అలసిపోయినట్టున్నావు, అక్కడే కూర్చో మెట్టు మీద, రేపు పొద్దున మాట్లాడతా అనగానే ఇలాగ చీకటి అవుతుంది. అతను అక్కడే ఉంటాడు. ఆ కింద ఉన్న ప్రజలు ఒక ఆర్తితో ఎదురు చూస్తూ ఉంటారు, ఏదైనా రిజల్ట్ వస్తేమని. కింద ఉన్న వాళ్ళు అనుకుంటుంటారు అనమాట, అతను చాలా ఎత్తుకెదిగిపోయాడు, రాజులకు దగ్గరగా జరిగాడు, మన నివేదిక చెప్తూనే ఉంటాడు, మనకు మంచి రోజులు వస్తాయి, ముందులే మంచి కాలం పాడదు. పొద్దున తెల్లారుతుంది, మళ్ళీ వెలుతురు వస్తుంది, అప్పుడు రాజులు ఫ్రెష్గా తయారు చేసి కూర్చుంటారు. ఇతనికి నీళ్ళు జల్లితే లేస్తాడు, చెప్పు ఏంటి నీ ప్రాబ్లం అంటే ఇతను గట్టిగా అరిచి చెప్తూ ఉంటాడు, ఇది 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 ప్రాబ్లం, నువ్వు చెప్పేది మాకు అర్థమవుతుంది, నీకేదో కష్టాలు ప్రాబ్లమ్స్ ఉన్నట్టున్నాయి, ఐ అండర్స్టాండ్, ఒక స్టెప్ పైకి రా, కొంచెం మెల్లగా మాట్లాడుకుందాం, ఇంకొక అడుగు పైకేసి మళ్ళీ కొన్ని డైలాగ్, మళ్ళీ ఇంకొక అడుగు పైకి ఒక 2-3 అడుగుల గ్యాపే, 2 మెట్ల గ్యాపే. అప్పుడు అందులో ఒక రాజు అంటాడు అనమాట, అసలు ఎంత గొప్ప విప్లవకారుడు, ఎంత అందంగా ఉన్నాడు, అసలు మన రాజుల కంటే రాజుగా ఉన్నాడుగా, అసలు నువ్వు ఆ బీద కుటుంబంలో ఎట్టబోయావే, నీ అదృష్టం ప్రకారం నువ్వు రాజుగా పుట్టాల్సిన వాడివి అసలు అంటే అట్లేం లేదు సార్ అంటే వాడు కొంచెం మెల్లగా బెండ్ అవుతాడు. ఆ తర్వాత చెప్తాడు అనమాట, చూడు నువ్వు విప్లవం చేస్తున్నావు, దానివల్ల ఏమిటి ఉపయోగం, చిన్న డిస్కషన్ లేదు, ప్రజల కోసం అది చేయాలి, ఇది చేయాలి, అట్లా చేయాలి, ఇట్లా చేయాలి, అసలు ఏమేం చేద్దాం అనుకుంటున్నావు, అది ఇది ఇది అని చెప్తాడు. చెప్పిన తర్వాత నీ ఆలోచనలు బాగున్నాయి, నీలాంటి వాడు మా పక్కన ఉంటే మేము చాలా గొప్పగా పరిపాలన చేయలేదు, అందుకని చేయండి పైకి రా, చాలా రే ఎంత అలసిపోయావయ్యా అని వైన్ ఇస్తారు. వైన్ ఇచ్చి కుర్చీ ఖాళీ చేయండి రా అని కుర్చీ ఖాళీ చేస్తే ఇంకో కుర్చీ తెచ్చేస్తే మనోడికి అందులో కూర్చోబెట్టి చిన్న కిరీటం పెట్టి, నువ్వు మా పక్షాన ఉండు, మనకు అన్నీ కనిపిస్తున్నాయి కదా ప్రజల కష్టాలు, చూడు ఇప్పుడు ఎంత క్లియర్గా కింద ఉంటే అక్కడ నీకు కనబడలే, నువ్వు మనకు కనిపిస్తుంది కాబట్టి మనం ఏమైనా చేయొచ్చు. అర్థమైంది కదా, అర్థమైంది, సరే ఇతనికి డ్రెస్ మార్చండి అని కట్ చేస్తే చీకటి పోయి మళ్ళీ వెళ్తురు వస్తుంది. అతను కూడా రాజులో తయారయ్యాడు. అదంతా మంచిగా వాళ్ళు పాటలు పాడుతున్నారు, ఈ డీజే బాగుంది, ఆ పాట బాగుంది, ఇది బాగుంది, మొన్న ప్యారిస్లో తెచ్చింది ఇది, ఇట్లాంటివన్నీ. తర్వాత నీ కూడా కావాలి, వీడికి పెట్టుంటారు బంగారం వచ్చి ఇట్లా అయిపోయింది. అదే ఆఫ్టర్ 3 months ఈ కింద ఉన్న ప్రజలు కొట్టుకొని వస్తూ ఉంటారు, అసలు మన నాయకుడు ఇంకా తిరిగి రాలేదు, అది ఇది అది 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 ఏదేమైనా చీల్చుకొని పోవాలంటే దాని మీద మొత్తం సైనికుల పహారం ఉంటుంది. అప్పుడు పైన అంటాడు అనమాట, ఈ కింద ఉన్న నా కొడుకులు పైకి తోసుకొని వస్తే అంటే సెక్యూరిటీ టైట్ చేసినాం, డోంట్ వరీ అని మెట్ల మీద మొత్తం పెడితే, ఇప్పుడు ఈ కింద ఉన్న వాళ్ళ నుంచి ఇంకొక లీడర్ బయటకు వస్తాడు, ఏం జరుగుతుంది నేను చూసి వస్తాను. ఇప్పుడు ఇతను పెద్ద ఫైటింగ్ చేసి మొత్తం చూసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 4-5 మెట్ల దగ్గర ఉన్నప్పుడు చూస్తాడు, అయింది అవుతుంది, పక్కన ఉన్న అమ్మాయితో సరసాలాడుతుండడం, రాజులు వీడు కరప్ట్ అయిపోయాడు రాను, పైనుంచి కొడితే కిందకి వచ్చి పడతాడు, బ్లడ్ వచ్చేస్తుంది. అప్పుడు మళ్ళీ నిచ్చెనెక్కి, ఇప్పుడున్న లీడర్స్ కాదు నేను వచ్చాను మీ సమస్యలు క్లియర్ చేయడానికి, మీరు నాకు మద్దతు ప్రకటించండి, మీ ప్రతి నివేదనను నేను పైకి పోయి వినిపిస్తాను, నా వాడిని వినిపిస్తాను అని చెప్పిన తర్వాత మళ్ళీ ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయిందో
అక్కడే స్టార్ట్ అవుతుంది. అట్లా లీడర్లు పుడుతూనే ఉన్నారు, వాళ్ళు డెవలప్ అవుతూనే ఉన్నారు, అట్లా ఉన్న వాళ్ళు ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. కింద ఉన్న ప్రజలు కిందనే ఉండిపోయారు అనేది ఒక చిన్న స్టేజ్ నాటకం అన్నమాట. అంటే చేంజ్ అనేది వ్యవస్థలో అంత ఈజీగా రాదు. వ్యవస్థలో చేంజ్ రావాలంటే పైన ఉన్న రాజులు మారాలి. రాజు కరప్ట్ అయితే హీ విల్ నాట్ బి డూయింగ్ ఎనీథింగ్. ఒక సిస్టమ్ ఇక్కడ పాల్ సిస్టమ్ ఉంది, అంతే. వాళ్ళని హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు. అక్కడ కూడా మార్పు రావాలి, ఇక్కడే కాదు, అంతే. అంటే సీన్ గుర్తొచ్చేది రామదాస్ లో నాగార్జున ఐస్ గడ్డి ఇస్తే మంత్రులకు, సామాన్యుడికి వచ్చేలోపు నీళ్ళు అయితే. నాకు ఇది ఒకటి గుర్తొచ్చింది. చిన్నగా ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళే టైంలో ఒక బనానా గెల ఇట్లా పై ఆఫీసర్కి పంపించాలని వెళ్తా ఉంటుంది. ఒక్కొక్క బనానా ఖాళీ అయ్యి లాస్ట్కి అతనికి ఒక కుట్టి గెలది అది ఉంటుంది కదా, అదే మిగులుతుంది తప్ప బనానా కథం అయిపోతుంది. తర్వాత 1950s ప్రాంతంలో పట్టుకోయింది ఒక చాలా ఫేమస్ స్టోరీ వచ్చింది. ఇప్పుడున్న వ్యవస్థను ఎండగట్టే విధంగా 1950s 60s ప్రాంతంలో ఈ కథ ఉన్నట్టు కూడా చాలామంది అసలు ఎవడు చదువుతున్నాడు, అంత షార్ట్స్ రీల్స్లో పడిపోయారు. సో ఆ కథ పేరు ఏంటంటే 11 కద్దు 12 కొత్వాల్, అంటే 11 సోరకాయలు 12 మంది మంత్రులు అని. సో ఒక మామూలు రైతు, ఇది క్లుప్తంగా చెప్తా, తర్వాత ఎప్పుడన్నా ఎలాబొరేట్గా చెప్పుకుందాం. అంటే ఎలా కరప్షన్ మొదలవుతుంది సమాజంలో, దానికి బీజం ఎట్లా పడుతుంది అనేది ఈ కథ. ఇది యాక్చువల్గా సెటైర్ అండ్ కమ్యూనిజం. ఇప్పుడు కామన్ మ్యాన్ తనకి ఒక సొరకాయ తీగ ఉంటే దానికి ఒక 11 కాయలు వస్తే ఆ 11 కాయలు మోసుకొని రాజ్యంలో అమ్ముకుందామని వస్తాడు. కానీ రాజ్యంలోకి ఎంటర్ కావాలంటే చాలా కష్టం కదా, ఇప్పుడు మనం అసెంబ్లీ ప్రాంగణంలో కూర్చోలేము. అట్లా ఆల్మోస్ట్ రాజ్యానికి కొంచెం దూరంలో చిన్న బట్ట పరుచుకొని ఎత్తిన బట్ట వేసుకొని ఇట్లా ఊపుకుంటూ కూర్చుంటాడు. సో ప్రజలు వస్తే ఎంత అంటే ₹1 అండి ఒక్కటే అని చెప్పి, అమ్మ ధర చాలా ఎక్కువ, ఫ్రెష్ అండి బాబు, చాలా కష్టపడి పండించింది, తీసుకోండి సార్ అట్లా అంటుండగా ఒకడు వచ్చాడు, ఇది మన బళ్ళెం పట్టుకొని, ఎవడు కూర్చొని వచ్చింది రాయడు నిన్ను అంటే ఫస్ట్ కొత్త అలాగే ఎవడేంటంటే సార్ ఊరు కదండి కూర్చుందాం అంటే, ఏం నాటకాలు ఆడుతున్నావా, పర్మిషన్ ఉందా, ఏది కార్డు చూపి, తెలియదండి నాకు అవన్నీ అంటే. ఎవడు పడితే వాడు రాజ్యంలోకి వచ్చి అమ్మేసుకుంటే ఎట్లా, అట్లా ఉండదు. ఏం చేయాలంటే నేను పైన రాజులకు తెలియకుండా చూస్తాను, వేరే అధికారులు డిస్టర్బ్ కాకుండా చూస్తాను నేను. రెండోది ఇక్కడ కాదు, నువ్వు కొంచెం లోపల కూర్చొని ఏర్పాటు చేస్తే నీకు ఒక సొరకాయ నాకు ఇచ్చేసి, సొరకాయ మీకు అంటే డబ్బులు ఇయరాను, ఏం మళ్ళీ డబ్బుల గురించి మాట్లాడుతున్నావు, ఈయనే ఉండు, వచ్చి నేను జైలు వేస్తారు అప్పుడు తెలుస్తుంది. కట్ చేస్తే సరే సార్ తీసుకోండి, ఒక మంచి సొరకాయ తీసుకొని ఒక లేపు ఒక 20 అడుగుల దూరంలో అక్కడ ఇక్కడ కూర్చో, ఎవరు అడిగితే నా పేరు చెప్పు. ఏం పేరు చెప్పలేదు, వాడు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఎవరో ఉంటారు సార్ పోలీస్ ఆఫీసర్ అంటాడు, మనం వాళ్ళ గురించి ఎవరా తెలియకపోతే ఏం చేస్తావు. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి వస్తాడు, ఇంకొక అధికారి, కొంచెం డ్రెస్ మారుతుంది, ఎవరు కూర్చోమన్నారు ఇక్కడ, ఇంతకుముందు ఒక సార్ వచ్చిండు కూర్చోమన్నాడు, ఎవడాడు వాడికెవడు అథారిటీ ఇచ్చిండు, ఏం బుద్ధి లేదా నీకు, ఇట్లా పనిచేస్తా అనుకున్న వ్యవస్థ. ఇట్లా కట్ చేస్తే 10 మంది అధికారులు వచ్చి వాడిని అటు ఇటు ఆడుకుని ఒక్కొక్క సొరకాయ దొబ్బుకుపోతాడు. వాడి దగ్గర ఒక్కటే సొరకాయ ఉంటుంది, వాడు ఆల్మోస్ట్ ప్యాలెస్ కనిపిస్తూ ఉంటుంది, ఇక్కడ కూర్చుంటాడు. నెక్స్ట్ అధికారి వస్తాడు, సొరకాయ కావాలి నీకు అంటాడు, అంటే ప్రిపేర్ అయిపోయాడు. మరి నువ్వే అమ్ముకుంటావు, నా గురించి నీకెందుకు, తీసుకోపో, నువ్వు ఇంతకు నువ్వేవాడు అంటే, నేను రాజుకు చాలా దగ్గర వాడిని, మంత్రి పక్కన ఉంటా నేను, వెరీ గుడ్ తీసుకోపో సొరకాయ. ఇక కళ్ళు మూసుకొని ఎండలో కూర్చుంటాడు, ఘోరంగా కూర్చొని చాలా కోపం వస్తుంది. ఒక రాయి తీసి ప్యాలెస్ మీద విసిరేస్తాడు, విసిరేసి భుజం మీద టవాల్ వేసుకొని అసలు వేగంగా నడుచుకుంటూ వాడి మీద వాడికే కోపం, చచ్చిపోవాలన్నంత కోపం వస్తుంది. యాక్చువల్లీ హీ వాంట్స్ టు డై. నీ అమ్మ బతకలేరు నా కొడుకులు, అసలు ఇట్లాంటి బతికి వేస్ట్ అనే ఉద్దేశంతో తిరిగి ఇంటి ప్రయాణం చేస్తుండగా దారి మర్చిపోతాడు. మర్చిపోయి ఇంకో దారిలోకి వెళ్తే అక్కడ పెద్ద బావి ఉంటుంది, కోనేరు మంచిది, ఫ్రెష్ వాటర్, అందులో లేడీస్ అంతా పాటలు పాడుకుంటూ నీళ్లు తీసుకొని పోతూ ఉంటారు. ఆ బావి బయట ఒక అరుగు ఉంటుంది, అరుగు మీద కూర్చుంటాడు. ఇట్లా ఒక 2-3 సార్లు పోయిన తర్వాత పైకి వస్తుంటే ఎవడు ముంచుకోమన్నాడు నీళ్ళు అంటే, ఎవడు ముంచుకోమన్నాడు, మా ఊరి బావి, ఎవడు కాదు ఈ బావి, నేను ఏలం పాటలకు ఉన్న, నేను ఇప్పటి నుంచి బిందెకు 10 పైసలు, బిందెకు 10 పైసలు లేకపోతే నేను ఇయ్యను అని చెప్పి కట్టె పట్టుకుంటాడు. అటుపక్క ఒక దిమ్మకి ఇటుపక్క ఒక దిమ్మకి మధ్యన కట్టె కడతాడు, ఇటు లేకపోతే తాళ్ళు వేస్తుంది, 10 పైసలు కట్టాలి పోవాలి. ఊరోళ్ళందరూ తర్వాత అంత లైన్లో రావాలి. ఊరోళ్ళు కూడా బాగానే అనిపించింది,
ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు, నీళ్ళు తీసుకుంటున్నారు, వీడు మంచిగా రోజు చేసుకుంటున్నాడు. పొద్దున 6 గంటల సాయంత్రం 6 వరకే, తర్వాత తెరిచి ఉండదు ఇది. ఇట్లా రూల్స్ పెట్టేశాడు, బోర్డు వచ్చేసింది. ఓ 2 ఏళ్ళు గడిచింది, ఫుల్ డబ్బులు సంపాదించుకున్నాడు. అదైతే ఇంకొన్ని ఉద్యోగంలో పెట్టాడు. ఆ ఊర్లో రాజ్యంలో ఉన్న 1000 బావులు కబ్జా చేసిండు. వాడు చూస్తుంటేనే కోటీశ్వరుడు అయిపోయిండు. ఆ తర్వాత చివరికి ఎవరో కంప్లైంట్ చేశారు. ఇప్పుడు 10 పైసలు కాస్త ఆటన చేసేసిండు. చేస్తే రాజుకు ఫిర్యాదు పోయింది, మన రాజ్యంలో ఇంత దారుణం ఎట్లా, 10 పైసలు ఉండే బాగుండే, ఇప్పుడు హఠాత్తు 50 పైసే అంటే మేము ఎక్కడి నుంచి తెస్తుంటే అసలు 10 పైసలు పెట్టింది ఎవడు, దాన్ని 50 పైసలు చేసింది ఎవడు అంటే తెలియదా అని చెప్పి ఒకని పేరు చూపిస్తారు. ఇంతకాడు ఎవడు, అరే మన రాజ్యంలో ఉంది వన్ ఆఫ్ ద కోటీశ్వరుడు. అసలు బావులన్న అతనివేనంటే ఎవడిచ్చిండు వాడిని పడతారంటే అసలు. అప్పుడు రాజు పిలిస్తే ఇడు వస్తాడు, ఏమయ్యా బావులు నీవే అంటే నావే అని. ఎవరిచ్చారంటే ఎవరు లేదు, నేనే తీసుకున్నాను. ఎందుకు అట్లా చేసినావంటే అగో మీ 11 మంత్రుల వల్ల, మీరే నేర్పించారు నాకు. ఏందది, సొరకాయలు అమ్ముకుందామని వస్తే ఒక్కొక్కడు ఒక్కొక్క అధికార హోదా చూపించి నా దగ్గర సొరకాయ దుమ్ముకపోయారు, నాకు తిండి లేకుండా చేశారు. ఎట్లయితే నా సొరకాయలు మీరు తీసుకున్నారో మీ బావులు నేను తీసుకున్నా, బతుకుతాం. ఇప్పుడు కావాలా తీసుకోండి బావులు, నాకు వచ్చేసింది. సో కరప్షన్ ఇట్లా మొదలవుతుంది అని చెప్పడానికి ఇది ఒక కథ. టిట్ ఫర్ టాట్ అన్న, ఇంకా వాడు కూడా అన్నిటికీ సిద్ధమవుతాడు. ఇట్లే ఉంది సమాజం అని చెప్పి వీడు మారిపోతే వీడు ఇంకా డేంజర్ అవుతాడు. మనకు ఒకప్పుడు ముళ్ళుతో చతుర విపుల అని వచ్చేవి రామోజీరావు పబ్లికేషన్స్. అందులో అంతర్జాతీయ స్థాయి కథలు ఏవైతే ఉంటాయో, రష్యన్ కథలు, తర్వాత జెకోస్లోవేకియన్ కథలు, ఇండోనేషియన్ కథలు అని వచ్చేవి. అందులో ఇటువంటి చమత్కారాలన్నీ ఉండేవి అనమాట. అంటే చాలా కథ చెప్పుకుంటే రోజు ఒక కథ చెప్పుకోవచ్చు, అన్ని కథలు ఉన్నాయి. చెప్పుకుందాం. ఉంది ఆల్రెడీ రాబోతుంది, నెక్స్ట్ 1 year పట్టొచ్చు. పప్ప చెప్పిన కథలు అందరూ ఇప్పటి నుండి ఎదురు చూడండి. అట్లా చాలా మంచి అంటే మంచి ఉంటుంది, చిన్న ట్విస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఓ హెన్రీ స్టోరీస్ ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇప్పుడు చదివారో లేదో తెలీదు. ప్రతి కథలో లాస్ట్కి స్పార్క్ ఉంటుంది. లాస్ట్ పారాగ్రాఫ్ తీసేస్తే కథ అర్థం కాదు నీకు, మొత్తం అంతా కథలో ఉంటుంది సారం అంతా. అంటే ఈ నెక్స్ట్ పప్ప చెప్పిన కథలు బుక్లో కథలు, పప్ప మంచి మంచి బొమ్మలు, లాస్ట్ సారం ఇట్లా వస్తాయి. రీసా రససారం అని, నవరస రీసా, అది 3rd బుక్ నవరస రీసా. 2nd బుక్ పప్ప చెప్పిన కథలు. అదే స్టూపిడెస్ట్ పర్సన్ ఎవరంటే పిల్లలు పుట్టక ముందే కొట్టాడంటే ఏ స్కూల్లో జాయిన్ చేస్తాం. ఇంకా బుక్ రాయనే లేదు, కళ్ళలు కానడానికి ఖర్చు లేదు కదా పప్ప. రాస్తావులే ఈసారి. ఆగస్టు 25th నుంచి 30th లోపల చేతన రాసిన బుక్ రిలీజ్ అవుతుంది. ఇంకా స్టార్ట్ చేయలే, ముందే డెడ్ లైన్ ఫిక్స్ చేసి వర్క్ స్టార్ట్ అయింది. అంటే ఖాళీగా ఉండకుండా ఏదో చేస్తూ ఉండాలనేది ఆలోచన. ఇది స్కెచ్ బుక్ ఏది, ఇప్పుడు అరుణాచలంలో నేను బొమ్మలు వేస్తూ వస్తున్నా, కాళీమాత. సో ప్రతి దీని మీద పక్కనది ఆ కోయలు ఏంటి, దాని కాంటెక్స్ట్ ఏంటి, అట్లా ఊరికే ర్యాండమ్గా ఊరికే ఉండకుండా రోజు 1 గంటన్నర. ఇది అర్జున్ రాజు గారి నిన్న మిద్దె మీద కూర్చొని ఆయన చూస్తుంటే ఆయన తల ఇట్లా కలిసిపోయింది ఇందులో. ఇది ఒక టీ కొట్టు, ఇది కొంచెం అటు ఇటు అయింది. ఇది రమణాశ్రమంలో పెద్ద చెట్టు. ఇది ఇది శివనిలయం నుంచి వ్యూ అన్నమాట. సో దీంట్లో ఏంటంటే చిన్న పోయట్రీ ఏదన్నా దాని తర్వాత ఇన్కార్పొరేట్ చేస్తాను డిజిటల్గా, చూస్తాను హౌ ఇట్ వర్క్స్ అన్నది. ప్రస్తుతానికైతే ఇక్కడ ఆగింది బొమ్మ. మంచిగా కనిపిస్తున్నారా? ఇది ప్యూర్ వాటర్ కలర్ అప్రోచ్. నువ్వు చూస్తే ఏముండదు. ఒకసారి ఏమైందంటే ఒక ఫోటో దిగితే మనం ఇక్కడ వైజాగ్ బీచ్లో ఫోటో దిగాని ఇచ్చాను ఒకడికి. ఇస్తే వాడు ఫోటో తీసుకొని ఇట్లా అంటున్నాడు, ఏమంటున్నావు అంటే పెద్ద గీత లేదు అంటున్నాడు. మర్చిపోయాడు అసలు. ఇక జూమ్ చేసి చూపిస్తాను. బాయ్ తేజ.